నలుగురితో బాధ పంచుకుంటే ఓదార్చే రోజులు కావు ఇవి. నలుగురిలో బాగా గొప్పగా ఉంటే ఓర్చుకునే రోజులు కావు ఇవి. కష్టపడి ఎదిగే వారిని కుట్రతో అణగదొక్కే రోజులు ఇవి. ఎవరి మీద ఆశలు పెట్టుకోకు, ఎవరికి నీ బాధలు చెప్పుకోకు. నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక ధర్మం ఉంటే నీ వెంట దైవం ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది. అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. ఖరీదైన వస్తువులు కొంటే ధనవంతుడిగా కనిపించవచ్చు, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ధనవంతులుగా మారొచ్చు. అవసరమైన చోటే దాన్ని వెచ్చించు. మోసం చేస్తే మోసం తప్పదు. నేడు కాకపోతే రేపు తప్పక వస్తుంది. నిజాయితీగా జీవిస్తే ప్రతి క్షణం ప్రశాంతత లభిస్తుంది. మోసపోయావా, ఒంటరిగా మిగిలావా, అయితే ఇప్పుడే మొదలయ్యింది నీ అసలైన జీవితం. ఇప్పటి నుంచి నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేసుకున్నామా అని జీవితాంతం బాధపడాలి. కొన్నిసార్లు మోసపోవడం కూడా మంచిదే. ఎలా బ్రతకాలో గుణపాఠం నేర్పిస్తుంది. మనుషులలో మార్పు సహజం. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దానిని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఉన్నది ఒక్కటే జీవితం. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న ఈ కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. కష్టం జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో పలకరిస్తుంది. కానీ దానినే తలుచుకుంటూ బాధపడాలా, లేక పరిష్కారం కనుక్కొని బయటపడాలా అనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీకు ద్రోహం చేసిన వారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవారికి ఓటమి భయపెట్టదు. సంతోషంలో ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత ఇవ్వడమే మానవత్వం. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. సర్వం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి లేస్తా అనే నీ ఆలోచన ఒకటి చాలు నీ జీవితాన్ని గెలవడానికి. ఓటమి మనిషికి శత్రువు కాదు. నీ ప్రయత్నంలో ఏదో లోపం ఉందని గుర్తు చేసే మిత్రుడు. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయి వరకు తీసుకువెళ్ళే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ప్రపంచాన్ని మెప్పించడానికి ప్రయత్నిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. నిన్ను నువ్వు గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రపంచమే నీ వెనుక వస్తుంది. రేపటి గురించి ఆలోచించి ఈరోజు నీ ప్రశాంతతను పాడు చేసుకోకు. నీ చేతుల్లో ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకో. రేపు దానంతటా అదే మారుతుంది. కంగారు పడితే కాలం మారిపోదు. నువ్వు చేయాల్సిన పని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళు. నీ సమయం వచ్చినప్పుడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం దానంతటా అదే వస్తుంది. ఏ బంధమైనా
మన అని మనం అనుకుంటేనే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. శరీరానికి తగిలే గాయాల కంటే గుండెకు తగిలే గాయాలకు బరువు ఎక్కువ. కంటికి కనిపించవు, కన్నీటిని ఆపనీయవు. ఇతరులను చూసి అసూయపడడం అంటే మనం కల్తీ ఆహారం తిని ఎదుటి వాళ్ళు జబ్బు పడతారని ఆశించడం వంటిది. భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ కాలాన్ని గడిపేయకండి. జీవితాంతం పశ్చాత్తాపంతో కాలాన్ని గడపాల్సి వస్తుంది. కష్టం జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో పలకరిస్తుంది. కానీ దానినే తలుచుకుంటూ బాధపడాలా లేక పరిష్కారం కనుక్కొని బయటపడాలా అనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముసుగులు వేసుకునే మనుషుల మధ్య నీ అసలైన ముఖం చూపించడం కూడా ఒక గొప్ప సాహసమే. మీకు ద్రోహం చేసిన వారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే నీ వ్యక్తిత్వం పోతుంది. నీలా నువ్వు ఉంటే కొందరు దూరం అవుతారు. దూరమైన వాళ్ళ కోసం మారిపోవద్దు. ఎందుకంటే గౌరవం తెచ్చేది నటన కాదు, నిజాయితీ. జీవితంలో వేగం ఎంత ముఖ్యమో సరైన మార్గంలో వెళ్ళడం అంతకన్నా ముఖ్యం. తప్పుడు మార్గంలో వేగంగా వెళ్ళే కొద్దీ గమ్యం ఇంకా దూరం అవుతుంది. మిత్రమా, దేవుడు ఒక్కోసారి విలువైనది ఇచ్చేటప్పుడు మనల్ని బాధపెట్టి పరీక్ష పెట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం అని తెలిసినప్పుడే దగ్గరికి తెచ్చి ఇస్తాడు. మనం మనుషులం కదా, ఎక్కువ ప్రేమ చూపించినా చులకనగా చూస్తారు. నీకంటే ధనవంతులు ఉండవచ్చు, నీకంటే పేదవారు ఉండవచ్చు, ఇంకా నీకంటే జ్ఞానవంతులు ఉండవచ్చు. కానీ నిన్ను పోలిన మనిషి ఈ విశ్వంలో ఎవరూ లేరు. గెలుపు అంతిమం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ముందుకు సాగాలనే ధైర్యం ముఖ్యమైనది. మిత్రమా, గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి. ఈ రోజుల్లో తప్పు చేస్తున్నవారు భయపడడం మానేశారు. నిజాయితీగా ఉన్నవారు వణికిపోతున్నారు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉండేవాళ్ళే ఎక్కువయ్యారు. నిజాన్ని ఒంటరిగా చేసి నాశనం. రూపాయిని గుడిలో వేస్తే కానుకవుతుంది, గుడి బయట వేస్తే భిక్షమవుతుంది. ఆపదలో ఇస్తే పరువు అవుతుంది, అప్పు చేస్తే బరువు అవుతుంది. ఆకలి తీరినంత తొందరగా అప్పు తీరదు. ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, అదే మూడోసారి చేస్తే అలవాటు. పొరపాటైనా తప్పైనా సరిచేసుకోవచ్చు, కానీ అలవాటు మానుకోవాలంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. అది వస్తువైనా మనిషి అయినా. కాకి ఎవరికీ కీడు చేయదు, అయినా అదంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవరికి ఏమేలు చేయదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్ణయించబడతాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ విరోధులే. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. డబ్బులు పొదుపు చేసేవారు జీవితంలో ఎదుగుతారు.
మాటను పొదుపు చేసేవారు సమాజంలో ఎదుగుతారు. శత్రువుకే కాదు, మిత్రులకి కూడా నీ రహస్యాలు చెప్పకు. సమయం వచ్చినప్పుడు వారు కూడా శత్రువులాగానే నీతో ప్రవర్తిస్తారు మిత్రమా. అందరూ అంటూ ఉంటారు, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ అనుబంధాలు అని. ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే మీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని లెక్క చెయ్యరు మిత్రమా. మోసం చేస్తే ఎదుగుతారేమో కానీ బాగుపడరు. నువ్వు చేసిన పాపం ఊరికే పోదు, వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. గుర్తుపెట్టుకో, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది.